ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున దక్షిణాయనం ప్రారంభమవుతోంది. అంటే సూర్యుడు దక్షిణం వైపుగా ప్రయాణించటం మొదలు పెడతాడు కాబట్టి దక్షిణ అయనము. అయనం అంటే ప్రయాణం. ఇది కర్కాటక సంక్రమణం జరిగిన రోజు నుంచి మొదలవుతుంది. అది జూలై 17వ తారీఖు జరిగింది. కాబట్టి జూలై 17 తారీఖు దగ్గర నుంచి మళ్ళీ రేపు సంక్రాంతి పండగ వరకు ఉండేటటువంటి 6 నెలల కాలాన్ని దక్షిణాయనము అంటారు. సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. దీన్నే సూర్య సంక్రమణము అంటాం. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మనకి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళా మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే ముందు రోజు వరకు ఉండేటటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే ఈ అయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తూ ఉంటాడు. దేవతలకి ఉత్తరాయణ పుణ్యకాలం పగలైతే దక్షిణాయనం రాత్రిగా చెప్పారండి. దక్షిణాయనం అనేది పితృదేవతలకి ప్రీతికరమైన కాలం. కాబట్టి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించింది మొదలు 6 గంటల 50 నిమిషాలు, సుమారుగా 7 గంటల సమయం. అది అత్యంత పుణ్యమైనటువంటి కాలంగా శాస్త్రాలు చెప్పినాయి. ఈ సమయంలో మనం చేసే స్నానాలు కానీ దానాలు కానీ జపాలు కానీ ఎక్కువ ఫలితం ఇస్తాయి. శ్రీ మహావిష్ణువు దక్షిణాయన పుణ్యకాలంలోనే నిద్రకు ఉపక్రమిస్తాడు. దాన్నే యోగ నిద్ర అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్ల ఏకాదశి వరకు 4 మాసాల పాటు స్వామి విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. మనలాంటి తామసిక నిద్ర కాదండి. కాబట్టి ఈ 4 మాసాలు నిద్రపోయి కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజు మేల్కొంటాడు స్వామి. కాబట్టి ఈ సమయంలో వైజ్ఞానిక పరంగా గనక మనం విశ్లేషణ చేసుకుంటే సూర్యుడి యొక్క తాపం అంత ఎక్కువగా ఉండదు. అట్లాగే ఈ సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు కూడా తగ్గుతుంది. అందుకే ఈ దక్షిణాయనంలో వచ్చే పండగలు, ఉపవాసాలు, దీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి కార్తీక మాసం. కార్తీక మాసంలో నక్తములు అనేటువంటి వ్రతం ఆచరిస్తారు. అంటే పగలల్లా భోజనం చేయకుండా ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. దీనివల్ల శరీరంలో మెటబాలిజం ఊపందుకుంటుంది ఉపవాసం చేయటం వల్ల. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి ఇవన్నీ ఉపవాస దినాలు.
ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ దక్షిణాయనంలోనే మనం ఉపాసనా కాలంగా భావిస్తాం. ఉపాసన అంటే భగవంతుడి యొక్క సమీపంలో భగవంతుడికి ప్రీతికరమైనటువంటి నెలలు అనేకం ఉన్నాయి ఈ యొక్క దక్షిణాయనంలో. ఉదాహరణకి భాద్రపద మాసంలో గణేష నవరాత్రులు వస్తాయి. ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క జగన్మాత యొక్క నవరాత్రులు వస్తాయి. అలాగే కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీకం. అలాగే మార్గశీర్షం, మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడుగా. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది, అందులోనే ధనుర్మాసం వస్తుంది. ఆ ధనుర్మాసంలోనే 30 రోజులు 30 పాసురాలు సమర్పించి ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుని చేరుకుంది. అంటే మానవుడు ఉపాసన చేయటానికి అద్భుతమైన కాలం ఈ యొక్క దక్షిణాయనం. అందుకనే మన వాళ్ళు అంటారు, దక్షిణాయనంలో మరణం మంచిది కాదు అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే మంచిది అంటారు. దీనికి కారణం దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అంటున్నాగా. మరి దక్షిణాయనంలో మరణిస్తే ఎందుకని మంచిది కాదు అంటున్నారంటే ఆ జీవి ఉపాసనా కాలాన్ని కోల్పోయినాడు అని. కార్తీక మాసంలో కానీ దేవీ నవరాత్రుల్లో కానీ చేసుకోవలసినటువంటి కార్యక్రమాలు చేసుకోలేకపోతాడు కదా మరణించడం వల్ల. అందుకని మంచిది కాదన్నారు తప్ప దక్షిణాయనం కూడా గొప్ప కాలమే. ఎందుకంటే మనకు అద్భుతమైన పండగలన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి కదా. దీపావళి ఉన్నది, దసరా ఉన్నది, వినాయక చవితి ఉంది. ఈ పండగలన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. కార్తీక మాసంలో మనం జరిపేవన్నీ ఉత్సవాలన్నీ, అలాగే వైకుంఠ ఏకాదశి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆచరించటానికి అవకాశం కోల్పోతాడు. కాబట్టి ఆ జీవి దక్షిణాయన కాలంలో మరణం మంచిది కాదు అన్నారు తప్ప ఇదేమీ చెడ్డకాలం అయితే కాదండి. రెండోది, ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నిజ జ్యేష్టం నడుస్తోంది కదా. నిజ జ్యేష్టం ఇంకా 5-6 రోజుల్లో పూర్తయిపోతుంది. పూర్తయిపోతే అంటే నేను రికార్డ్ చేసేటప్పటి సంగతి చెబుతున్నాను. ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అయ్యేసరికి ఆషాఢం వచ్చేస్తుందండి. కాబట్టి ఆషాఢమాసం శుభకార్యాలు అసలు ఉండవు. ఎందుకని? దాన్ని శూన్యమాసం అని చెప్తారు. అంటే చంద్రబలం, కొన్ని గ్రహాల యొక్క గురుబలం ఉండదు, తక్కువగా ఉంటుంది. అందువల్ల పుణ్యకార్యాలకు పనికిరాదు. మరి ఏం చేయాలి? రామాయణ భాగవతాది గ్రంథాలని పారాయణ చేయటం కానీ, ప్రవచనాలు చెప్పించటం కానీ ఆషాఢమాసంలో చేయాలి. ఎందుకని? భగవంతుడికి ప్రీతికరం కదా. అందుకని విష్ణు ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం, సూర్యారాధన, అలాగే పితృతర్పణాలు ఆచరించటం, నదీ స్నానాలు చేసి సాత్వికమైన ఆహారం తీసుకోవటం, ముఖ్యంగా అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, అలాగే నెయ్యి దానం చేయటం, గోదానం చేయటం, ఇవన్నీ కూడా పరమ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలుగా దక్షిణాయన పుణ్యకాలంలో చెప్పబడ్డాయి. అందువల్ల ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అలా వినియోగించుకొని ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి మనం పాత్రులం కాగలుగుతాం. అంతేకాదు, ఆషాఢ శుక్ల పౌర్ణమి గురు పౌర్ణమిగా చెప్తాం. అంటే వేదవ్యాస మహర్షి ఈ భూమి మీద అవతరించినటువంటి శుభదినం అది. మరి ఆషాఢ మాసంలో అన్ని పండగలు ఉన్నాయి కదా. చక్కగా గురు పౌర్ణమి ఉంది, దాన్నే వ్యాస పౌర్ణమి కూడా అంటాం కదా. ఇవన్నీ కూడా
అలాగే సమర్థ సద్గురువు అయినటువంటి సాయిబాబాను కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాం చక్కగా. ఎందుకంటే గురువుగా భావించాం కాబట్టి. అలాంటి గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఎన్నో పుణ్యప్రదమైనటువంటి తిథులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో. కాబట్టి ముఖ్యంగా పితృదేవతలకి ప్రీతికరం కాబట్టి పితృదేవతలకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? నదీ స్నానాలకి అలాగే క్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ కనుక మనం పిండ ప్రదానం చేస్తే అది మరింత ఫలప్రదమై వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది పితృదేవతలకి. అందుకని ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని మనం ఉపాసన కోసం, భగవదారాధన కోసం, భగవంతుడి యొక్క సమీపంలో నివసించటం కోసం ఆచరించవలసినటువంటి పుణ్యకార్యాలన్నీ ఆచరిద్దాం. తద్వారా పుణ్యాన్ని పోగు చేసుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.